హిమాలయ శ్రేణిలోని ఎత్తైన పర్వతం కంచన్జుంగా. భూమిపై మూడో ఎత్తైన శిఖరం ఇదే. ఈ పర్వతం ఒడిలోని రాష్ట్రాన్ని ఇప్పుడు దారుణమైన వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలు ఆ రాష్ట్రంలో జల ప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలలో మొత్తం 18 మంది మృతి చెందారు. వారిలో 4 మిలిటరీ అధికారులు ఉన్నారు. మరో 100 మంది తీస్తా నది వరదలలో కొట్టుకుపోయారు. ఇందులో మొత్తం 22 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. తూర్పు హిమాలయాలలోని చుంగ్ తాంగ్ డ్యామ్ ధ్వంసం కావడంతో 4 జిల్లాలలోని పలు గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. మంగన్ జిల్లాలో 8 వంతెనలతో సహా మొత్తం 11 బ్రిడ్జిలు వరదలలో కొట్టుకుపోయాయి. సిక్కింకు గుండెకాయ లాంటి 10వ నెంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. అయితే ఈ ఆకస్మిక వరదలకు కారణమేమిటి? మెగా విస్ఫోటనమా, లేక హిమానది సరస్సు ప్రకోపమా? శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టారా? వాచ్ ది స్టోరీ. సిక్కింలో ఆకస్మిక వరదలకు కారణమేంటి? హిమనదీయ సరస్సులతో డేంజర్ తప్పదా? హిమాలయాల్లో గ్లేషియల్ లేక్స్ ఎన్నున్నాయి? అక్టోబర్ 4న తెల్లవారుజామున సిక్కింలోని తీస్తా నదిలో నీటి ప్రవాహం ఊహించని విధంగా పెరిగింది. ఆకస్మిక వరదలతో తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాన్ని పూర్తి వరద నీటితో ముంచెత్తింది. భూమి భారీగా కోతకు గురైంది. మట్టితో పాటు ఇళ్లు, కార్లు, చెట్లు, రాళ్లు వరదలో కొట్టుకుపోయాయి. 20 మందికి పైగా వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 4 ఆర్మీ అధికారులున్నారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 20 మంది ఆర్మీ అధికారులున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదల కారణంగా 25,000 మందిపై ప్రభావం పడింది. వరద బాధిత ప్రాంతాల్లో సిక్కిం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తీస్తా వరదల్లో 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే తీస్తా నదికి ఉన్నట్టుండి ఎందుకు వరద పోటెత్తింది అంటే దక్షిణ లోనాక్ సరస్సు విస్ఫోటనం చెందింది. దీంతో ఒక్కసారిగా తీస్తాకు భారీ వరద వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాయువ్య సిక్కింలోని ప్రాంతంలో హిమనదీయ సరస్సును సౌత్ లోనాక్ సరస్సుగా పిలుస్తారు. ప్రమాదకరమైన 14 హిమనదీయ సరస్సుల్లో సౌత్ లోనాక్ ఒకటి. అసలు హిమనదీయ సరస్సులు ఎందుకు విస్ఫోటనం చెందుతాయి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సరస్సులు విస్ఫోటనం చెందినట్టు సిక్కిం ప్రభుత్వం తెలిపింది. లోనాక్ ప్రాంతం చుట్టూ మేఘ విస్ఫోటనం కారణంగానే తీస్తా నదికి భారీగా వరద పోటెత్తిందని వెల్లడించింది. దీంతో నదిలో నీటిమట్టం పెరిగిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజా వరదలకు హిమనదీయ సరస్సు ప్రకోపం కూడా కారణం కావచ్చని కొందరు నిపుణులు చెప్తున్నారు. అంటే హిమనదీయ సరస్సుల గురించి ముందుగా అర్థం చేసుకోవాలి. హిమనదీయ సరస్సులు ప్రాథమికంగా భారీగా నీటి వనరులు ఉన్నవి. ఇవి హిమానీ నదానికి పైన లేదా కింద ఉంటాయి. హిమానీ నదాల్లోని మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరే హిమనదీయ సరస్సులుగా మారుతాయి. ఇవి అస్థిరమైనవి. రాళ్లు, శిథిలాల అవక్షేపాలతో ఏర్పడి ఉంటాయి. అయితే మంచుపై ఉన్న ఈ శిథిలాలు, రాళ్లు ప్రమాదకరమైనవి. హిమనదీయ సరస్సు చుట్టూ ఇవే కోటలా ఉంటాయి. కానీ ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఏ క్షణంలోనైనా అవి విచ్ఛిన్నం కావచ్చు. అవి విచ్ఛిన్నమైతే హిమనదీయ సరస్సులోని నీరు మొత్తం పర్వతాలపైకి ప్రవహిస్తుంది. దిగువ ప్రాంతంపై ఆకస్మిక వరదలకు కారణమవుతుంది. దీన్నే హిమనదీయ సరస్సు విస్ఫోటన వరద GLFగా పేర్కొంటారు. హిమనదీయ సరస్సుల విస్ఫోటనానికి పలు కారణాలు ప్రేరేపిస్తాయి. భూకంపాలు, కొండచర్యలు విరిగిపట్టం, హిమపాతాలు, అధిక ఉష్ణోగ్రతలు, అత్యంత భారీ వర్షాలతో హిమనదీయ సరస్సులు విస్ఫోటనం చెందుతాయి. దక్షిణ లోనాక్ సరస్సు విస్ఫోటనానికి వీటిలో ఏదో ఓ కారణం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా భారీ వర్షాలనైతే శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. కానీ ఇలాంటి హిమనదీయ సరస్సుల విస్ఫోటనాన్ని శాస్త్రవేత్తలు కూడా ముందే అంచనా వేయటం అసాధ్యం. నిజానికి కొన్నేళ్లుగా హిమనదీయ సరస్సులపై అధికారులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. గత 4 దశాబ్దాల్లో లోనాక్ హిమనదీయ సరస్సు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్టు సిక్కిం అటవీ పర్యావరణ శాఖ నివేదిక వెల్లడిస్తోంది. హిమనదీయ సరస్సుల పరిమాణం 145% పెరిగింది. తాజాగా వీటిపై ఇస్రో కూడా కొన్ని చిత్రాలను విడుదల చేసింది. లోనాక్ విస్ఫోటనం తర్వాత సరస్సు పరిమాణం చాలా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న లోనాక్ హిమనదీయ సరస్సు విస్తీర్ణం 167 హెక్టార్లు. అయితే విస్ఫోటనం తర్వాత 60 హెక్టార్లకు తగ్గిపోయింది. లోనాక్లో ఎంత నీరు వరద రూపంలో బయటికి వెళ్లిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. నీరు ఆకస్మికంగా దిగువ ప్రాంతంలోకి పోటెత్తడంతో సిక్కిం రాష్ట్రం భారీగా విధ్వంసమైంది. విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆకస్మిక వరదల కారణంగా చుంగ్థంగ్ డ్యాం ధ్వంసమైంది. మరో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. చుంగ్థంగ్ డ్యాం సిక్కింలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. దీని విలువ 14,000 కోట్ల రూపాయలు. ఈ డ్యాం ధ్వంసానికి లోనాక్ హిమనదీయ సరస్సు ప్రకోపమే కారణం.
లోనాక్ విస్ఫోటనంతో ఇప్పుడు మన ముందుకు మరిన్ని ప్రశ్నలు వస్తున్నాయి. భారతదేశంలో ఎన్ని హిమనదీయ సరస్సులున్నాయి? వాటిలో ఎన్ని విస్ఫోటనం చెందేందుకు అవకాశం ఉంది? హిమనదీయ సరస్సులపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ అధ్యయనం చేస్తోంది. ఎన్డీఎంఏ ప్రకారం హిమాలయ శ్రేణిలో 7,500 హిమనదీయ సరస్సులున్నాయి. వీటిలో 10% సరస్సులు సిక్కింలో ఉన్నాయి. అంటే సుమారు 750 సరస్సులు సిక్కిం ప్రాంతంలోని హిమాలయాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో 25% సరస్సులతో ప్రమాదం పొంచి ఉన్నట్టు ఎన్డీఎంఏ అంచనా వేసింది. హిమనదీయ సరస్సులపై ఎన్డీఎంఏ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ల ద్వారా అంచనా వేస్తోంది. గ్లేజియర్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్ జీఎల్ఎఫ్ బారిన ప్రపంచవ్యాప్తంగా 1,50,00,000 మంది ప్రజలు పడే అవకాశముంది. వీరిలో సగానికి పైగా భారత్, పాకిస్తాన్లో ఉన్నారు. నేచర్ జర్నల్ ప్రకారం ప్రపంచంలో సగం మంది హిమనదీయ సరస్సుల ప్రకోపానికి గురవుతారని అంచనా వేస్తున్నారు. ఇక భారత్, పాకిస్తాన్లో హిమనదీయ సరస్సులకు 50 కిలోమీటర్లు, హిమానీ నదికి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతారు. హిమనదీయ సరస్సు లోనాక్పై జరిపిన పరిశోధనలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలు శాస్త్రీయ యాత్రల ద్వారా సరస్సుల ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేశాయి. సిక్కిం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా 2019లో ఓ నివేదిక ఇచ్చింది. హిమనదీయ సరస్సు ప్రకోపంతో తీవ్రమైన హాని కలిగిస్తుందని హెచ్చరించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఫలితంగా భారీ నష్టం వాటిల్లింది. లోనాక్ హిమనదీయ సరస్సు పొంగిపొర్లటంతో వరద సిక్కిం మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్ని కూడా వణికిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నిజానికి బెంగాల్లో వరద ఉధృతి తక్కువగానే ఉంది. చుంగ్తింగ్ డ్యాం ధ్వంసమవటంతో తీస్తా నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. తీస్తా పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. సిక్కింలోని పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశముంది. నిజానికి హిమానీ నదాలు వేగంగా కరగడంతోనే ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. హిమానీ నదాలు కరగడానికి కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు చెప్తున్నారు. భూగ్రహం వేడెక్కుతున్న కొద్దీ మరిన్ని హిమనదీయ సరస్సులు విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. విస్ఫోటనానికి వందలాది హిమనదీయ సరస్సులు సిద్ధంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో సిక్కిం ముందు వరుసలో ఉన్నట్టు వివరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో భారీ ప్రమాదాల బారిన పడి ప్రాణనష్టం పెరిగే ముప్పు ఉంది.